హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇది సండే మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఎవ్రీ సండే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఎవ్రీ సండే మార్నింగ్ రొటీన్ అంటే మేము చర్చికి వెళ్తాం కదా, 9కి మా చర్చ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ముందుగానే లేవాలి. కొంచెం అంటే 4 o'clockకి అలా లేవాలన్నమాట. 4 o'clockకి లేస్తేనే మాకు 9 వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయి మనం రెడీ అవ్వడం అవన్నీ కూడా అయిపోయి చర్చికి వెళ్తాము. ఇంకా కొంచెం లేట్గా లేసామనుకోండి, ఆ రోజు కొంచెం లేటే అవుతుంది చర్చికి అని చెప్పేసి కొంచెం సండే రోజు అయితే ఎర్లీగానే లేస్తామన్నమాట. ముందైతే మా అమ్మ లేస్తుంది. ఇక్కడైతే మీకు స్టార్ చూపిస్తున్నాను. డిసెంబర్ స్టార్ట్ అయిందంటే క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరైనా అంటే దేవుని నమ్మిన వాళ్ళు ఉంటే స్టార్ పెట్టుకుంటారు. మేము కూడా పెట్టుకున్నాం అన్నమాట స్టార్ కూడా. ఇక్కడ చూడండి మా స్టార్. ఇది డిసెంబర్ స్టార్ట్ అయిందంటే ఇంకా అంతే, అన్నీ లైట్స్ అవన్నీ ఇంకా దేవుని నమ్ముకున్న వాళ్ళ ఇళ్ళలో డెకరేషన్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడైతే మా అమ్మ అయితే ముందుగానే లేచింది. ముందుగానే లేచి అయితే ఇక్కడ గిన్నెలు అనేవి అయితే ఇక్కడ కడుగుతుంది. కొంచెం చీకటిగా ఉంది, మీకు వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు. ఎంత కొంచెం లైట్స్ ఉన్నా కూడా చీకటిగా, కొంచెం చీకటి ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం క్లియర్గా కనబడదు. ఇక్కడ మా అమ్మ అయితే ముందుగానే లేచింది. 4 o'clock అయితే కంపల్సరీ లేస్తుంది మా అమ్మ. మా అమ్మ లేచిన తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకరం అలా లేస్తాము. మాతో పాటు మా పాప కూడా, చిన్న పాప కూడా లేస్తుంది అన్నమాట. లేచింది సండే రోజు అయితే. లేచి ఇంకా తను ఇంకా కొంచెం డిస్టర్బింగ్గా మార్నింగ్ అలా ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. మా అమ్మ అయితే గిన్నెలు కడుగుతుంటే నేనైతే వాకిలి అనేది ఊడ్చాను. వాకిలి ఊడ్చి మొత్తం అంతా ఊడ్చిన తర్వాత అయితే కొంచెం చెత్త ఉందన్నమాట మా ఇంటి ముందు. అంటే కొన్ని చెట్లు ఉన్నాయి, సీతాఫల చెట్లు. అవన్నీ ఆకులన్నీ పడిపోయి ఉంటే నేను అవి మంట పెడుతున్నాను అన్నమాట. అన్నీ ఒక దగ్గరికి కుప్ప వేసి అయితే ఇక్కడ మంట పెడుతున్నాను. ఇదే మీకు చూపిస్తుంది. ఇది మంట పెట్టిన తర్వాత మొత్తం కాలిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి అయితే మా అమ్మ అయితే ఇంకా మిగతా పనులు అనేవి, అంటే గిన్నెలు తోముడు ఉంటుంది కదా, అవి తోమిన తర్వాత అయితే ఇంకా మిగతా పనులు అనేవి స్టార్ట్ చేయాలి. ఈ సండే రోజు మార్నింగే కాకుండా సాటర్డే రోజు నైట్ కూడా మేము కొన్ని పనులు అనేవి చేసుకొని ఉంచుకుంటాము అప్పుడప్పుడు. ఎందుకంటే సండే రోజు మనకు అంతగా అన్ని పనులు చేసుకోవడానికి అసలు టైం ఉండదు. ఎందుకంటే మార్నింగ్ 9కే మాకు చర్చ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం టైం ఉండదు. అందుకని సాటర్డే రోజు కూడా చేసుకుంటాము. కాకపోతే ఈరోజు సండే రోజే అన్నీ చేస్తున్నాము, సాటర్డే రోజే ఏం చేయలేదు. ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ కూడా నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే కొంచెం బిజీ ఉండే అన్నమాట. ఇక్కడ మా అమ్మ అయితే ఇల్లు కడుగుతుంది. గిన్నెలు తోమి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఇల్లు కడుగుతుంది మా అమ్మ. ఇంకా ఇల్లు కడిగిన తర్వాత ఇంకా వంట అవన్నీ అయితే అమ్మ చేస్తుంది. ఇంకా బట్టలు ఉతకడం, ఇంకా మిగతా పనులు ఇంకేమైనా ఉంటే మేము చేస్తాము. ఇక్కడ అమ్మ ఇల్లు అయితే కడుగుతుంది. మా అమ్మతో పాటు మా పాప కూడా, చిన్న పాప కూడా లేచి అయితే ఇక్కడ అల్లరి చేస్తుంది చూడండి. ఇల్లు కడగడం కూడా మేము సాటర్డే రోజే కడుక్కుంటాము ఇంట్లో అయితే. చర్చి దగ్గర కూడా సాటర్డే రోజే వెళ్ళి చర్చి దగ్గర క్లీనింగ్ అవన్నీ చేస్తూ ఉంటాము. కాకపోతే సాటర్డే రోజు ఇంట్లో చేయలేదు, చర్చి దగ్గర చేసాము. ఇది సండే మార్నింగే చేసాము కాబట్టి ఇది మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నీకు చెప్పు ఊది అన్న, మరి కళ్ళెందుకు? ఎందుకు దీన్ని ఎందుకు కొరుకుతానురా? ఎందుకు కోపం వస్తుంది? ఇప్పుడు ఇది కొరికితే ఇది మంచిగా బుగ్గలాగా అవుతుందా? కాదు, కొరికినావు కదా ఆల్రెడీ. కోపం ఎందుకు వస్తుంది? మాట్లాడేదట పాప. ఏం తింటాను చూపించు.
అది తింటారు ఎవరన్నా? అది తింటారా? తింటారా ఎవరన్నది? ఉం? అసలు ఎప్పుడు తెలుసా తింటున్నావు సపరేకుంటున్నావు నిన్న వాసన అంత నోరు అంగేసుకొని రావా? మరి ఏం వేసుకొచ్చుకుంటావు? అది మంచిగా పట్టుకో, బాటిల్ నీకు ఇట్లా పట్టుకో. అట్లా పట్టుకున్నా. ఇక్కడ చూడు, ఇక్కడ బాయ్. గిట్ చూడు, నాకలు చూడు నన్ను. ఇక బాయ్ చెప్పు, బాయ్. ఇటు చూడు, ఇటు చూడు. ఇక్కడ మేమైతే రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్తున్నామండి. ఆల్రెడీ టైం అవుతుంది కనుక మా పాప నేనైతే ముందు వెళ్తున్నాము. ఇక్కడ మా పాప అయితే ముందు నడుస్తుంది. అసలు వీడియోస్ తీస్తుంటే అయితే అసలు వీడియో తీస్తుంటే తన ఫేస్ అసలు చూపించట్లేదు అన్నమాట ఇక్కడైతే. ఓకే అండి, వీడియో అయితే ఇంతే, ఇంకా ఎండ్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.